గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి కృతిక ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి వన్ మోర్ డైలీ వ్లాగ్ గాయ్స్. ఇప్పుడు వచ్చి నా కోసం అయితే హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే టిఫిన్ కోసం అయితే పూరి అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను. మైదా అయితే తీసుకోవట్లేదు. గోధుమ పిండి అయితే కొంచెం హెల్దీ కాబట్టి గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను నేను. ఇంతకుముందు అయితే వీక్లీ వన్స్ టైం అయితే పూరి అయితే ప్రిపేర్ చేసేదాన్ని. ఇప్పుడైతే మంత్లీ వన్స్ టైం అయితే పూరి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. మార్నింగ్ టైంలో టిఫిన్ కింద తీసుకోవడం అంత మంచిదైతే కాదులే, కానీ ఎప్పుడో ఒకసారి తీసుకుంటే ఏం కాదు. ఇప్పుడైతే బౌల్లో అయితే కావాల్సినంత గోధుమ పిండి అయితే తీసుకున్నాను. అందులోనే కాసంత సాల్ట్ వేసుకొని తగినంత వాటర్ కొంచెం కొంచెం చూసుకుంటా వేసుకుంటా బాగా అయితే కలుపుకోవాలి. చపాతీ పిండిలా ముద్దగా అయితే కలుపుకోకుండా కొంచెం హార్డ్గా అయితే కలుపుకోవాలి. అప్పుడైతే పూరీలు అయితే బాగా పొంగుతాయి, మెత్తగా అయితే రావన్నమాట. ఇందులో నేనైతే వంట సోడా అయితే ఏం కలపట్లేదండి. కాస్త సాల్ట్ వాటర్ అయితే వేసుకొని బాగా అయితే కలుపుకున్నాను. ఇందులోనే మీకు బాగా పొంగాలంటే ఇందులోనే కాస్తంత ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సూజీ రవ్వ, అది కూడా వేసుకొని కలుపుకుంటే బాగా అయితే పొంగుతాయి. ఏమి అయిపోయినా సరే బాగానే పొంగుతాయండి. బాగా అయితే మెత్తగా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు అయితే రెస్ట్ అయితే ఇవ్వాలి. దానికి మూత అయితే పెట్టేశాను. 10 నిమిషాలు ఆగిన తర్వాత పూరీలు అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఈ లోపల కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. కౌంటర్ టాప్ క్లీన్ చేసుకున్నాక నా కోసం అయితే వాటర్ అయితే బాయిల్ చేసుకున్నాను కదా, అవి కొంచెం గోరువెచ్చగా అయితే అయిపోయినాయి. ఇప్పుడు నేనైతే ఈ వాటర్ అయితే తీసుకుంటాను. ఇలా నా కోసం అయితే టైం అయితే స్పెండ్ చేసుకుని చాలా రోజులైతే అయిపోయిందండి. ఇప్పుడు పిల్లలకైతే హాలిడేస్ కాబట్టి కొంచెం టైం అయితే దొరికింది. లేకపోతే స్కూల్స్ ఉంటే హడావిడిగా వాళ్ళకి బాక్సులు పెట్టడం, రెడీ చేయడం ఇదే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ అయితే రిలాక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చేసి మా వారి కోసం అయితే టీ అయితే పెట్టాను. టీ అయితే మరిగిపోయిన తర్వాత పూరి కోసం అయితే పూరి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. టీ అయితే మరిగిపోయింది బాగా. ఇప్పుడైతే వడబోసేసి మా వారికి అయితే ఇచ్చేస్తాను. పూరిలోకి కర్రీ కోసం అయితే శనగపిండితో పూరి కర్రీ అయితే చేసుకుంటున్నాను. ఇందులోకి పొటాటో కర్రీ కూడా అయితే చాలా బాగుంటుంది. కానీ మార్నింగే ఎందుకులే అని చెప్పి సింపుల్గా శనగపిండి వేసి అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇందులోనే పొటాటో క్యారెట్ కూడా వేసుకుని చేసుకుంటే చాలా అయితే బాగుంటుంది. కానీ మా పిల్లలు మా వారైతే అంత ఇష్టంగా తినడానికి అయితే ఇష్టపడరండి. అందుకే ఇలాగైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇదైతే ఫాస్ట్గా తొందరగా కూడా అయిపోతుంది. ఇప్పుడైతే దీనికోసం అయితే ఒక బౌల్ అయితే తీసుకొని ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత అందులోనే శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకుంటాను. అవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా అయితే కలుపుకుంటాను. ఇవి బాగా కలిపిన తర్వాత అందులో కొంత సాల్ట్ కూడా వేసుకున్నామంటే తొందరగా మగ్గిపోతాయి. పూరీ కర్రీ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేసుకుంటారు కాబట్టి మీరు ఏ స్టైల్లో చేసుకుంటారో నాకైతే చెప్పండి. నేనైతే సింపుల్గా ఈ స్టైల్లో అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి ఇలాగైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే శనగపిండి అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఎక్కువ మరీ అవసరం లేదండి. 2 స్పూన్స్ శనగపిండి అయితే సరిపోతుంది. మరి ఎక్కువ తీసుకున్నామంటే కర్రీ కూడా గట్టిగా అయిపోయి అంత టేస్టీగా అయితే ఉండదు, ముద్ద ముద్ద కింద ఉంటుంది. అందులోనే కాసంత వాటర్ వేసుకుంటా ఉండలు లేకుండా బాగా అయితే కలుపుకోవాలి. ఇది బాగా మిక్స్ అయితే చేసుకున్న తర్వాత పక్కనట్టే పెట్టేసుకుంటాను. ఇందులోనే కాసంత పసుపు కూడా వేసుకుని బాగా అయితే కలిపేసుకుంటాను. ఇది బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా శనగపిండి, అది కూడా వేసేసుకొని బాగా అయితే కలిపేసుకొని సిమ్లో అయితే 10 మినిట్స్ అయితే ఉడకబెట్టుకోవాలి. లేకపోతే హైలో పెట్టినామంటే తొందరగా ఉడికిపోతుంది, కానీ శనగపిండి పచ్చి వాసన అయితే ఉంటుందండి. అంత టేస్ట్ కూడా బాగోదు. అందుకే సిమ్లో అయితే పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే బాయిల్ అయితే చేసుకున్న తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మధ్యలో మధ్యలో కలుపుకుంటా చూసుకుంటూ ఉండాలి. ఇది అవుతూ ఉంటుంది. ఈ లోపల నేను పూరీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను. ఈ లోపల మా పిల్లల్ని అయితే లేపేశానండి. వాళ్ళకైతే బ్రష్లు అయితే ఇచ్చేసాను. వాళ్ళైతే బ్రష్ అయితే చేసుకుంటున్నారు. వాళ్ళైతే ఫ్రెష్ అప్ అయిపోయే లోపల నేనైతే టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను. ఈ లోపల ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఒక 2 నిమిషాలు అయితే బాగా అయితే కలుపుకోవాలి. బాగా కలుపుకున్న గోధుమ పిండిని ఒక చిన్న చిన్న ముద్దలుగా అయితే చేసేసుకుని పక్కనైతే పెట్టేసుకుంటాను. ఈ లోపల కర్రీ కూడా మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే
అడుగంటేసి ముద్ద ముద్దగా అయితే అయిపోతుంది కర్రీ. మైదాతో కూడా చేసుకుంటారండి పూరీని. కానీ పూరీని మైదాతో చేసుకున్న అంత హెల్తీ కాదు కాబట్టి నేనైతే గోధుమ పిండితో అయితే చేసుకుంటున్నాను. పిల్లలు కూడా తింటారు కాబట్టి కొంచెం హెల్తీగా చేసుకోవడమే మంచిది. బయటకు వెళ్ళినప్పుడు ఎలాగో బయటయే తింటాం కాబట్టి ఇంట్లో తిన్నప్పుడు కొంచెం హెల్తీగా తినడం మంచిదని నా ఒపీనియన్. అంతే, మీరేమంటారు చెప్పండి. ఇప్పుడు ఈ బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాక పొడిపిండి అయితే వేసుకొని పూరీలు అయితే ఒత్తేసుకుంటాను. పూరీ చేసుకున్నప్పుడల్లా ఒక చిన్న బౌల్లోకి అయితే పిండి అయితే తీసుకుని చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే పిండి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఎక్కువ పిండిలో చేయి పెట్టి తీసాను పిండి అయితే ఖరాబ్ అయిపోతుంది కదండి. అందుకే చిన్న బౌల్లో వేసుకుని చేసుకుంటే బెస్ట్. ఇప్పుడు అన్నీ ఒత్తేసుకున్నాక ముందుకైతే కడాయి పెట్టుకొని అందులోనే తగినంత ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ అయితే బాగా హీట్గా ఉండాలి. అప్పుడే పూరీ అయితే బాగా అయితే పొంగుతుంది. లేకపోతే సరిగ్గా అయితే పొంగవు పూరీలు, మంచిగా రావు కూడా. ఈ లోపల పూరీలన్నీ ఒత్తేసుకున్నాను. ఇప్పుడైతే అన్నీ ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాము. ఇలా మా వీడియోస్ కనుక ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్, బాయ్.